హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మా దగ్గరికి అయితే ఒక స్ప్లెండర్ ప్లస్ బైక్ అయితే వచ్చింది. ఈ బండికి యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంజన్ అయితే పోయిందనమాట. ఇంజన్ పోయిన తర్వాత ఇంజన్ లోపల కనెక్టింగ్ రాడ్ అనేది సౌండ్ అయితే వస్తుందన్నమాట. మీకు నేను బండి స్టార్ట్ చేసి ఒకసారి అయితే వినిపిస్తా, ఒకసారి అయితే క్లియర్గా వినండి. ఈరోజు మీకు ఈ వీడియోలో ఏంటి అంటే ఇంజన్ను కనెక్టింగ్ రాడ్ అంటే ఏంటిది, కనెక్టింగ్ రాడ్ సౌండ్ ఏ విధంగా వస్తుంది, ఇంజన్ పోయింది అని చెప్పేసి మెకానిక్ ఎట్లా చెప్తాడు, ఏం కథ అనేది క్లియర్గా చూపిస్తా. దాంతోపాటు కనెక్టింగ్ రాడ్ రిపేరింగ్ ఏ విధంగా చేస్తారు అనేది, లైట్ మిషన్ కాడ ఏ విధంగా రిపేర్ చేస్తారు అనేది క్లియర్గా అయితే మీకు చూపిస్తా. స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తా. సరేనా? ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ వీడియో లెంత్ కొంచెం పెద్దగా ఉంటుంది, అడ్జస్ట్మెంట్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బండి అయితే స్టార్ట్ చేసి చూపిస్తా. ఇప్పుడైతే నేను తాళం చేతి ఆన్ చేసిన. ఒక్కసారి చూడండి, బండి రీడింగ్ అయితే ఆల్రెడీ రీడింగ్ అయితే 1,00,000 తిరిగిందనమాట. 1,00,000 తిరిగి మళ్ళీ 60,000 అయితే తిరిగిందనమాట. 1,00,000 తిరిగి మళ్ళీ 60,000 అయితే వచ్చిందనమాట. 1,00,000 తిరగంగానే ఆటోమేటిక్గా జీరోలు పడి మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ అవుతుంది అనమాట మీటరు. ఒకసారి ఇంజన్ సౌండ్ వినండి. మెయిన్గా ఇంజన్ సౌండ్ కరెక్ట్గా వినండి. మెయిన్ ఇంజన్ పోతే బండి ఈ రకంగా సౌండ్ వస్తుంది. కరెక్ట్గా వినండి ఇంజన్ సౌండ్ అనేది. కర్క్ అంటుంది కదా ఇంజన్లో కూడా, అదే అనమాట కనెక్టింగ్ సౌండ్ అంటే అదే. మీకు క్లియర్గా అర్థం కావాలనే నేను సౌండ్ అయితే వినిపిస్తున్నా. ఒకసారి క్లియర్గా వినండి. ఈ విధంగా అయితే సౌండ్ వస్తుంది అనమాట. ఇంజన్ పోయిన ప్రతి బండికి కానీ ఈ రకంగానే వస్తుంది. మీరు ఏ బండి అయినా పర్వాలేదు, అన్ని బండ్లకి ఇదే రకంగా అయితే సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఇంజన్లో కూడా కనెక్టింగ్ రాడ్ సౌండ్ పోతే అయితే కొంచెం డిఫరెంట్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది సౌండ్ అయితే వినండి. సౌండ్ వింటారు కదా, మీకు అర్థం కావాలని నేను సైలెంట్గా ఉన్నాను అనమాట. ఇంజన్ సౌండ్, ఇంజన్ పోతే ఈ రకంగా అయితే సౌండ్ అయితే వస్తుంది అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. సౌండ్ వినండి. మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ సౌండ్ ఎందుకు వస్తుంది అని అంటే మెయిన్ కనెక్టింగ్ రాడ్ ప్రాబ్లం అనమాట. ఇంజన్ లోపల కనెక్టింగ్ రాడ్ పోతే ఈ రకంగా అయితే సౌండ్ అయితే వస్తుంది అనమాట. మీకు స్మోక్ గీక్ అనేది ఏమీ రాకుండా కూడా సౌండ్ అయితే వస్తుంది అనమాట. బండి ఎక్కువ ఓవర్లోడ్ అంటే ఎక్కువ లగేజ్ చేస్తారు కదా, ఎక్కువ ఓవర్ వేసి రఫ్ అండ్ టఫ్ ఆయిల్ చేంజ్ సరిగా చేయకుండా రఫ్ అండ్ టఫ్ నడిపితే 100%గా ఇంజన్ అనేది పోతుంది అనమాట. నేనైతే ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇంజన్ లోపల కనెక్టింగ్ రాడ్ అంటే ఏంది, ఇంజన్ ఎందుకు ఇప్పుతారు, ఏం కథ, దానిది ఏంది కథ అనేది మీకు ఈరోజు క్లియర్గా అయితే చెప్తా. ఇప్పుడు మనం కనెక్టింగ్ రాడ్ అని చెప్తున్నాం కదా, అది మనకు మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో ఆ కనెక్టింగ్ రాడ్ కానీ అది కానీ అంత ఇంపార్టెంట్ అనమాట. మనిషికి గుండె లాగానే పనిచేస్తుంది అనమాట. మనకేమో గుండె కొట్టుకుంటుంటుంది కదా, అదేమో తిరిగి కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. మీకు అది క్లియర్గా చూపిస్తా. ఇప్పుడైతే హెడ్ అయితే ఓపెన్ చేస్తున్నా. హెడ్ బోర్ అయితే ఓపెన్ చేసేసి లోపల కనెక్టింగ్ రాడ్ అయితే ఉంటుంది అనమాట. ఆ కనెక్టింగ్ రాడ్ పోతేనే ఆ రకంగా ఇందాక సౌండ్ విన్నారు కదా, ఆ రకంగా అయితే సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను బోర్ తీసేస్తున్నా. బోర్ తీసేసిన తర్వాత ఈ కనెక్టింగ్ రాడ్ అంటే ఏంటిది అనేది, ఇది బోర్ అనమాట. మనం ఓపెన్ చేసింది బోరు. కనెక్టింగ్ రాడ్ అంటే లోపల ఉంటుంది అనమాట. అది ప్లే కావద్దు అనమాట. మామూలుగా అయితే ప్లే ఉండొద్దు అనమాట. ప్లే ఉంటే సౌండ్ వస్తుంది అనమాట. అది ప్లే ఉంటే మొత్తం కొట్టేస్తుంది అనమాట. ఆ కనెక్టింగ్ రాడ్ మొత్తం రాసుకపోయి లోపల సైడ్ అనమాట, లోపల సైడ్ రాసుకపోయి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూస్తే కనెక్టింగ్ రాడ్ అయితే చాలా అంటే చాలా ప్లే ఉందన్నమాట. నేను ఇక్కడ సైడ్ చూస్తే అయితే చాలా ప్లేగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్లే కరెక్ట్ మీకు అర్థమవుతాడు చూపించాలంటే ఇక్కడ సైడ్ అయితే నేను పిస్టింగ్ అయితే ఓపెన్ చేయాలి. పిస్టింగ్ ఓపెన్ చేసేసిన తర్వాత మీకు నేను క్లియర్గా చూపిస్తా. పిస్టింగ్ అంటే ఏంటిది, పిస్టింగ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బోర్ లోపల వచ్చే పిస్టింగ్ అనమాట. మనకు దాంతో రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఒకసారి ఇది తీసేసి మీకు క్లియర్గా అయితే చూపిస్తా. ఓకేనా? పిస్టింగ్ అయితే తీసేస్తున్నా.
ఎందుకంటే పిస్టింగ్ తీసేసిన తర్వాతనే కనెక్టింగ్ రాడ్ ప్లే అనేది కరెక్ట్గా అర్థమైపోద్ది అనమాట. ఎంత ప్లే ఉంది, ఏం కథ, ఎందుకు ఈ సౌండ్ వస్తుంది అనేది. అయితే మామూలుగా ఏంది అని అంటే టైం టు టైం సర్వీసింగ్ చేపించకుండా ఓవర్లోడ్ వేసి రఫ్ అండ్ టఫ్ 60-70 స్పీడ్ పోకడా దూరం 100 కిలోమీటర్లు కూడా అట్లా నడిపారు అనుకోండి, ఎంత మంచి బండి అయినా కూడా ఇగో ఈ రకంగా కనెక్టింగ్ రాడ్ అనేది ప్లే వస్తూనే ఉంటుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. టైం టు టైం ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ అనేది ఎందుకంటాము అని అంటే కంపల్సరీ అనమాట. బండి మెయింటెనెన్స్ అంటే గదే, అర్థమైందా? ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ ఇది మెయింటెనెన్స్. బండి మెయింటెనెన్స్ చేస్తారా మీరు అని అంటారు కదా, ఇంత పెద్ద బండి తెచ్చుకుంటారా బాయ్ వీడు మెయింటెనెన్స్ చేయగలుగుతాడా అని అంటారు కదా, అట్లా. అందుకే మెయింటెనెన్స్ అంటే ఆయిల్ చేంజ్ సర్వీసింగ్, ఇంకా మన చిల్లర ఐటమ్ పడితే ఏపిచ్చుడే అనమాట మెయింటెనెన్స్ అంటే, అంతే, ఓకేనా. చాలా అంటే చాలా ప్లే ఉందన్నమాట కనెక్టింగ్ రాడ్. మీరు దగ్గర నుంచి చూడవచ్చు, నా చేతులకి నుంచి చూడండి, చాలా అంటే చాలా ప్లే ఉందన్నమాట. ఓకే, నేను అయితే ఇంజన్ అయితే మొత్తం తీసేసిన తర్వాత మీకు ఈరోజు ఏంటి అంటే లైట్ మిషన్ కాడ ఏ రకంగా రిపేర్ చేస్తారు, ఇది పోతే ఏ విధంగా చేస్తారు అనేది క్లియర్గా అయితే చూపిస్తా. మెయిన్గా అయితే ఇప్పుడైతే నేను ఇంజన్ అయితే మొత్తం తీసేస్తున్నా. ఇంజన్ తీసేసిన తర్వాత మనకు మెయిన్ ఈ కనెక్టింగ్ రాడ్ బిగిన్ అంటారు అనమాట. దీన్ని ఏ రకంగా రిపేర్ చేస్తారు అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా. అన్మాతం అయితే తీసేస్తున్నా, నేనైతే చేసేదైతే ఫుల్ ఇంజన్ చేస్తున్నా, కాకపోతే దీని గురించి మాత్రమే సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం యథావిధిగా నేను సామాన్ ఏమేమి ఇస్తున్నా ఇంకా అన్ని లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇది కనెక్టింగ్ రాడ్ అనమాట, ఇది ప్లే ఉండొద్దు అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, బండికి మెయిన్ ఇంపార్టెంట్. ఇట్లా ప్లే ఉంటే మీకు 100%గా ఇంజన్ అనేది మీరు బోర్ చేసినా ఏది చేసినా కూడా మళ్ళీ పోతుంది అనమాట. ఒక 6 నెలలు నడిచి మళ్ళీ స్మోక్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది ప్లే ఉండొద్దు అనమాట, అస్సలు ప్లే ఉండొద్దు అనమాట. ఇది సౌండ్ వస్తూ ఉందనమాట. ఒకసారి మీకు క్లియర్గా సౌండ్ ఏ రకంగా వస్తుంది అనేది చూపిస్తా చూడండి. ఒకసారి ఇట్లా కొట్టినా కూడా సౌండ్ వస్తుంది అనమాట. ఒకసారి చూడండి, సౌండ్ వినబడుతుంది కదా. ఓకే, ఇప్పుడైతే కనెక్టింగ్ రాడ్ అయితే చాలా ప్లే ఉందనమాట. ఇది నేను లైట్ మిషన్ కాడ తీసుకుపోయిన తర్వాత మీకు ఏ రకంగా అయింది, ఏం కథ, లోపల ఎందుకు సౌండ్ వస్తుంది, ఏం కథ అనేది క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తా, ఓకేనా. ఇప్పుడైతే నేను లైట్ మిషన్ కాడికి అయితే తీసుకొచ్చేసిన. ఇగో కనెక్టింగ్ రాడ్ అయితే కొత్త తీసేసుకున్నా, దాంతోపాటు ఇంజన్ బేరింగ్లు కూడా తీసుకున్నా. దీని ఎంఆర్పి రేట్ అయితే చూసుకోవచ్చు ఒకసారి. అయితే కనెక్టింగ్ రాడ్ ఎంఆర్పి రేట్ అయితే ఒకసారి చూసుకోండి. ఓకే, 2 బేరింగ్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇంజన్కి 2 బేరింగ్లు వస్తాయి కదా, 2 బేరింగ్లు అయితే తీసుకున్నా. ఇవి 2 బేరింగ్లు ఇవే అనమాట. నేను ఇంకా మిగతా బోర్ పిస్టింగ్ అవన్నీ తీసుకున్నా, కాకపోతే ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి మాత్రమే వీడియో తీసుకుంటున్నా. ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు లాస్ట్లో సామాన్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తా. ఓకే, ఇవే అనమాట. ఇవే అనమాట మనకు లైట్ మిషన్ ఇక్కడ పడేటివి, ఈ కనెక్టింగ్ రాడ్కి పడేటివి అయితే ఇవే అనమాట. ఇక్కడైతే రిపేరింగ్ నడుస్తుంది. ఈ లైట్ మిషన్ కాడికి అయితే వచ్చేసిన. ఈడ మనము రిపేరింగ్ చేపిచ్చేస్తే ఎట్లా చేస్తారు ఏం కథ అనేది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తారు చూడండి. ఆ రాడ్ ఎట్లా ఓపెన్ చేస్తారు, ఎట్లా చేస్తారు, ఏం కథ, మిషన్లో పెట్టి ఎట్లా చేస్తారు అనేది క్లియర్గా అయితే మీకు చూపించడానికైతే నేను ట్రై చేస్తాను 100%గా. ఎందుకంటే మీకు తెలియాలన్నమాట కనెక్టింగ్ రాడ్ ఏ విధంగా రిపేర్ చేస్తారు ఏం కథ అనేది అయితే తెలియాలి. ఓకే, ఇవైతే అన్నకైతే ఇచ్చేసిన. ఓకే, కనెక్టింగ్ రాడ్ అంటే నెంబర్లు ఉంటాయి అన్నమాట. కనెక్టింగ్ రాడ్ కానీ దానికి కానీ సైజులు ఉంటాయి, దానికి నెంబర్లు ఉంటాయి. ఫస్ట్ స్టాండర్డ్ ఉంటుంది, తర్వాత 1వ నెంబర్ అంటారు, 2వ నెంబర్ అంటారు, 3వ నెంబర్, 4వ నెంబర్, ఇట్లా నెంబర్ వైజ్గా ఉంటాయి అన్నమాట. మీరు ఫస్ట్ టైం చేయించారనుకోండి స్టాండర్డ్ వస్తుంది కొన్ని బండ్లకి, లేదు కొన్ని బండ్లకేమో 1 నెంబర్ వస్తుంది అనమాట. ఇట్లా పెరుగుకుంటా పోతూనే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు అయితే ఇక్కడ సైడ్ అయితే ఇంజన్వి బేరింగ్లు అయితే తీస్తున్నారు అనమాట. ఇంజన్ బేరింగ్లు అయితే ఇక్కడ మిషన్లో పెట్టి తీస్తున్నారు అనమాట. ఎందుకంటే అవి టైట్గా ఉంటాయి కాబట్టి వెళ్ళవు అనమాట. వెళ్ళకపోతే ఏం చేస్తారంటే మిషన్లో పెట్టి ఫ్రెషింగ్ చేస్తారు అనమాట. ఫ్రెషింగ్ చేసి ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తాయి అనమాట ఇంజన్ బేరింగ్లు మొత్తం. ఇట్లా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను చెప్పినా కదా, ఇట్లా ఈ రకంగా అయితే రిపేరింగ్ అయితే చేస్తారనమాట. మెయిన్ మనకు ఇందాక మీరు చూసారు కదా, ఫస్ట్లో మీకు బండి స్టార్ట్ చేసినప్పుడు కర్ర అని సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్ ఎందుకు వచ్చింది అనేది కూడా చూపిస్తా చూడండి. మీకు కరెక్ట్గా అది కనెక్టింగ్ రాడ్ ఓపెన్ చేసినప్పుడు మీకు అది అర్థమైపోద్ది, లోపల కనెక్టింగ్ రాడ్ లోపల ఏమయ్యింది అనేది మీకు క్లియర్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తారు, సరేనా. ఇప్పుడైతే బేరింగ్ అయితే ఇక్కడ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. బేరింగ్ అయితే మిషన్లో పెట్టి గట్టి ఒత్తితే ఆటోమేటిక్ అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట. అంతే సింపుల్గా అయితే తీసేస్తారనమాట వాళ్ళది, ఎందుకంటే వాళ్ళ వర్క్ వాళ్ళకి తెలుసు అనమాట. ఇప్పుడు నాకు మెకానిక్ పని ఎట్లా తెలుసో వాళ్ళ పని వాళ్ళకి తెలుసు అనమాట. ఏ పని చేసేటోళ్ళు ఆ పనే చేస్తారనమాట. ఇక్కడ ఇప్పుడు లైట్ మిషన్ కాడ చేసేది లైట్ మిషన్ కాడ చేస్తారు. వీళ్ళు చేసిన తర్వాత వీళ్ళు మొత్తం మాకు సెట్ చేసి ఇచ్చిన తర్వాత మేము తీసుకొచ్చేసి డీజిల్ తోటి మొత్తం నీట్గా కడిగేసి మేము ఫిట్ చేస్తామన్నమాట. అంతే, అర్థమైందా. ఇప్పుడు
ఒక బండి ఇప్పిరు అని అంటే దాన్ని ఎంతమంది చేతిలోకి పోయి వస్తుందో తెలియదు అనమాట. ఎందుకంటే లైట్ మిషన్ షాప్ ఉంటుంది, లైట్ మిషన్ షాప్ సపరేట్ ఉంటుంది, షాక్ అబ్దర్ షాపు అది సపరేట్ ఉంటుంది, మీటర్ రిపేరింగ్ ఉందనుకోండి మీటర్ రిపేరింగ్ షాప్ అలాగనే ఉంటుంది. కొన్నిటికి సపరేట్గానే ఉంటాయి అన్నమాట. ఏ పని చేసేటోళ్ళు ఆ పనే చేస్తారనమాట. ఓకేనా, వీళ్ళ పని ఇంతవరకే వస్తుంది అనమాట. మళ్ళీ మెకానిక్ పని మొత్తం ఫిట్ చేయమంటే చేయలేరాలు, వాళ్ళకి వచ్చే పని ఇది ఒకటే అనమాట. ఓకేనా, ఆయన మార్కింగ్ వేసుకుండు, ఇందాక గీత గీసుకుండు కదా, ఫస్ట్ ఎట్లున్నది ఇది బిగిని అనేది మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మార్కింగ్ కంపల్సరీ, ఆ మార్కింగ్ ఇవ్వకపోతే తేడా అయిపోద్ది అనమాట. ఇది స్టేట్ ఉందా లేదా అనేది చూసుకోనికి వాళ్ళకు కూడా ఇబ్బంది అయితే, అందుకే మార్కింగ్ అయితే గీసుకుంటారు అనమాట. మార్కింగ్ గీసుకొని ఇప్పుడు కనెక్టింగ్ రాడ్ అయితే ఓపెన్ చేశాడు. కనెక్టింగ్ రాడ్ ఓపెన్ చేసిన తర్వాత అదేమైంది అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి మెయిన్గా, ఎందుకంటే కస్టమర్ కావచ్చు మెకానికల్ కావచ్చు ఎవరైనా కానీ ఆ లోపల ఏమైద్ది, ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏమైద్ది కనెక్టింగ్ రాడ్ లోపల అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. చూడండి కరెక్ట్గా అయితే ఇక్కడైతే మిషన్లు అయితే పెట్టిండు, ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఒక పిన్ను పెట్టేసి అయితే అది కనెక్టింగ్ రాడ్ మనకైతే ఇప్పుడు ఓపెన్ చేస్తుండు. ఆ రాడ్ ఓపెన్ చేస్తే దాని కింద అనేది బుష్ లాగా ఉంటుంది అనమాట. ఆ లోపల బేరింగ్ వగిలిపోయి సౌండ్ వస్తున్నట్టు అయితే మనకు అర్థమైపోతుంది అనమాట. బేరింగ్ వలుగుతూనే అట్లా సౌండ్ అయితే వస్తుంది. ఓకేనా, ఇదైతే ఓపెన్ చేసిండు, వన్ సైడ్ అయితే ఓపెన్ చేసిండు. ఓకే, పక్కకి పెట్టేసిండు. ఇవన్నీ అయితే కనెక్టింగ్ రాడ్ అయితే తీసేసిండు, ఆ పక్కకి పెట్టేసిండు. ఇంకొక రాడ్ అయితే ఈ రాడ్ ఉందిగా, ఈ రాడ్ తీస్తుండ అనమాట. ఆ రాడ్ తీస్తే మనకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడైతే రాడ్ అయితే ఇక్కడ సైడ్ అయితే ప్రెస్సింగ్ అయితే చేస్తుండు, చూసుకోవచ్చు. ఇక్కడ మనం చేతి పెడదాం, ఆ రాడ్ అనేది కింద పడిపోద్ది అనమాట. అందుకే నేను కిందికి చేతి పెడుతున్నా. ఓకే, ఇప్పుడైతే ప్రెస్సింగ్ అయితే చేస్తారు. ఆ రాడ్కి అర్థమైపోద్ది అనమాట మనకు కనెక్టింగ్ రాడ్ ఖరాబ్ ఉందా, ఏమైంది, ఎందుకోసం అట్లా వచ్చింది, ఏం కథ అనేది అయితే మీకు క్లియర్గా నేను చూపించడానికైతే ట్రై చేస్తాను అనమాట. ఓకే, రాడ్ అయితే వెళ్ళింది. ఇప్పుడు చూడండి మీకు ఈ రాడ్ అనేది ఒకసారి చూడండి, రాడ్ ఎంత అరిగిపోయింది అనమాట. మెయిన్గా కొట్టుకొని అరిగిపోయింది అనమాట. మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నా చూడండి. ఇదే అనమాట మెయిన్ బండికి ఉన్న ప్రాబ్లం అనేది, ఈ సౌండ్ ఎందుకు వచ్చింది అని అంటే ఇది అరిగిపోయింది అనమాట మొత్తం. మీరు ఇక్కడ చూస్తే గీతలాగా పడి ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒకసారి ఈ కనెక్టింగ్ రాడ్కి ఏమైనా అయ్యిందేమో చూద్దాం. కనెక్టింగ్ రాడ్ కూడా ఇట్లా గీతలాగా పడతాయి అనమాట. కనెక్టింగ్ రాడ్ మొత్తం గీతలాగా పడతాయి అనమాట. చాలా సౌండ్ వస్తుంది కాబట్టి ఇదే ప్రాబ్లం అనమాట. మామూలుగా ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లము అని అంటే, టైం టు టైం ఆయిల్ చేంజ్ చేయకుండా నడుపుతారు కదా, ఓవర్లోడ్ వేసి నడుపుతారు కదా, అది అనేది సౌండ్ వస్తుంది అనమాట. ఇది 100% నిజం. ఓకేనా, మీరు ఎప్పుడైనా పర్వాలేదు ప్రతి 2500 లోపల ఆయిల్ చేంజ్ సర్వీసింగ్ అయితే చేయించుకోవడానికి ట్రై చేయండి. మీ బండి అయితే దిల్దారుగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు నేను బట్ట పెట్టి మొత్తం దూసేసి మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తున్నాను. చూడండి ఈ రాడ్ ఎట్లా ఖరాబ్ అయిపోయింది చూడండి. మెయిన్ ఇది చూడండి, గీత ఎట్లా పడ్డది చూడండి. ఈ నుంచి మధ్యలోకి సంటల్ ఇట్లా రాసుకపోయింది, చూసిరా అరిగిపోయింది అనమాట. అది మొత్తం ఇట్లా గీతలాగా పడ్డది కదా, మొత్తం అరిగిపోయింది అనమాట. అరిగిపోయి ఆ సౌండ్ వస్తుంది అనమాట. మెయిన్గా మనకు కర్ర అని సౌండ్ వచ్చింది కదా, అది ఇంజన్ లోపల దీనికోసమే వచ్చింది అనమాట. మెయిన్గా ఇది అరిగిపోయినందుకే సౌండ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొత్తది తీసుకున్నాం అనుకోండి, ఆ కొత్త దానికైతే ఏమి ఉండదు అనమాట. మీకు కొత్తది కూడా చూపిస్తా. ఓకేనా, పాతదాని అయితే ఆయన మొత్తం ఇట్లా నీట్గా అయితే క్లీన్ చేస్తాడు. చాలా పెద్ద వర్క్ అనమాట. ఇది లైట్ మిషన్ కాడ వర్క్ అంటే పెద్ద వర్కే. మీకు చూపిస్తాను నేను. ఇది పాతది, ఆయనకు చూపించిన నేను. పాతది అయితే ఎట్లా ఉంది ఏం కథ అంటే, ఆయన బాగాలేదని చేసేసి పడేసింది అనమాట అక్కడ. ఓకే, రైట్, ఇప్పుడైతే అయిపోయింది. కొత్తది అయితే ఓపెన్ చేస్తుంది చూడండి. కొత్తది ఓపెన్ చేసిన తర్వాత కొత్తది ఎట్లుంది ఏం కథ, దాని రాడ్ ఎట్లుంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఎందుకంటే మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏం కథ అనేది అయితే. ఓకే, ఈ రాడ్ చూడండి నా చేతిలో ఉంది కదా కొత్త రాడ్. ఈ రాడ్ చూడండి ఎట్లుందో చూడండి. ఇగో ఏమన్నా గీతలు ఉన్నాయా దీనికి ఏమన్నా? ఓకేనా, ఆ హోల్స్ ఉంటాయి. హోల్స్ ఎందుకు ఉంటాయి అని అంటే, ఆయిల్ ఈ కనెక్టింగ్ రాడ్కి లోపల బేరింగ్ ఉంటుంది కదా, ఆ బేరింగ్కి ఆయిల్ సప్లై కానీ ఉంటుంది అనమాట. ఆ హోల్స్ మాత్రం వదిలేయండి. దానికి ఏమైనా గీతలు రౌండ్గా ఇట్లా పడ్డాయా చూడండి ఒకసారి అయితే క్లియర్గా చూడండి. ఈ రాడ్ చూడండి, మెయిన్గా ఆ బుష్ ఆ రాడ్ అనేది చూసుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, ఇప్పుడు ఆ బుష్ని అయితే గ్రైండింగ్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ పెట్టడానికి రాదనమాట. వాళ్ళ వర్క్ వాళ్ళకి తెలుసు కదా ఎట్లా చేస్తారనేది. మొత్తం చూడండి, మొత్తం మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఎందుకంటే మీరు కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఖాళీ ఇంజన్ రిపేరింగ్ అంటే మెయిన్ రిపేరింగ్ ఎట్లా చేస్తారు అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. మామూలుగా గేర్లు అన్నీ చేంజ్ చేస్తాము బండికి అయితే. ఇది ఫుల్ ఇంజన్ బండి, కాకపోతే కనెక్టింగ్ రాడ్ వరకు అయితే నేను వీడియో అయితే తీసుకుంటాను అనమాట. లాస్ట్లో మొత్తం సెట్ చేసిన తర్వాత బండి ఎట్లా అయింది అనేది కూడా, ఆ సౌండ్ పోయిందా పోలేదా అనేది కూడా మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఓకే, మొత్తం అయితే ఈ టైప్ అయితే నడుస్తుంది అనమాట. మిషన్లో అయితే ఇట్లా నడుస్తుంది వర్క్ మొత్తం ఈ టైప్ అయితే నడుస్తుంది అనమాట. ప్రతిది దగ్గరుండి
మళ్ళీ ప్రాబ్లం రాకుండా అయితే చేసి ఇచ్చేస్తారనమాట. ఇట్లా ఎందుకోసము అని అంటే వాళ్ళ వరకు వాళ్ళకి తెలుసు కాబట్టి మొత్తం ఇట్లా అంచులు అనేది అరిగొట్టిరన్నమాట. చూసిరా ఇక్కడ సైడ్ సన్నంగా అరగొట్టేసిరన్నమాట. మళ్ళీ వెళ్ళకుండా మళ్ళీ మనకు ఏమంటే కూసబెట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట వాళ్ళకి. అందుకనే పర్ఫెక్ట్ సెట్ అయిందా సెట్ కాలేదని చూసుకొని 1-2 సార్లు అయితే ఇట్లా వర్క్ చేస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి దానికి పర్ఫెక్ట్ సెట్ అయ్యేది ఇట్లా పెడతారు అనమాట. పిన్ను పెట్టేసి దాన్ని సుత్తుతోటి అయితే కొడతారు అనమాట లోపలికి కరెక్ట్గా. అంటే మనకు ఏంది అంటే లోపలికి దింపాలి కదా, అట్లా దింపేస్తారన్నమాట. చూడండి ఈ టైప్ అయితే కొడతారు అన్నమాట లోపలికి. ఇప్పుడు మనం ఇందాక వాళ్ళు గ్రైండింగ్ పట్టకపోతే ఏమైంది అని అంటే లోపలికి పోదన్నమాట. అది అంచులు అనేది తాకి ఇప్పుడు మనం తీసుకొచ్చిన రాడ్ ఖరాబ్ అయిపోనికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే ఇదైతే దగ్గర కొట్టేసారు. ఇక్కడ సైడ్ అయితే చూసుకొని అయితే కొడుతున్నా అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ సైడ్ అయితే కొట్టిన తర్వాత ఇక్కడ దానికి బేరింగ్ ఉంటుంది అనమాట. మెయిన్గా ఆ బేరింగ్ కూర్చోబెట్టి కనెక్టింగ్ రాడ్ అయితే కూర్చోబెట్టి ఒకసారి అవి చూపిస్తుంది చూడండి. ఈ టైట్గా తిరుగుతుంది అనమాట. ఇగో ఇంత టైట్గా తిరుగుతుందంటే ఇది ఇట్లా టైట్గా తిరగొద్దు, ఫ్రీగా తిరగాలి. ఈ కనెక్టింగ్ రాడ్ అయితే ప్రాబ్లం ఉంది, అది కొంచెం అయితే ఫ్రీ చేద్దామని చెప్పేసి తీసేసి మళ్ళీ దీన్ని మిషన్ కాడ తీసుకుపోయి అయితే మొత్తం సాఫ్ చేసింది అనమాట. ఇది బేరింగ్ అనమాట. ఈ బేరింగ్ తోటే అనమాట మనకు సౌండ్ వచ్చేది ఇదే అనమాట. ఒకసారి రాడ్ దీన్ని చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు చూడండి కనెక్టింగ్ రాడ్ అనేది దీనికి ఎట్టేసి దానికి ఉప్పు పేపర్ పెట్టి సాఫ్ చేస్తారు అనమాట. ఉప్పు పేపర్ అనేది ఉప్పు కాగితం ఉంటుంది కదా, ఆ ఉప్పు కాగితంతో అయితే రాస్తున్నారు అనమాట. మొత్తం రాస్తే మొత్తం సాఫ్ అయిపోద్ది అనమాట. కొంచెం గ్రైండింగ్ బట్టి చేస్తున్నారు అనమాట అట్లా. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అనేది రిపీట్ కావద్దని చెప్పేసి. ఓకేనా, ఈ బేరింగ్ అయితే ఆయనకి ఇచ్చేసిన కొత్త బేరింగు, కొత్త కనెక్టింగ్ రాడ్. ఓకే, కొత్త కనెక్టింగ్ రాడ్ మొత్తం కూసబెట్టిన తర్వాత ఏ రకంగా ఉంది ఇంకా అనేది చూడండి. ఈ టైప్ అయితే కూసబెట్టేసిండు. ఒకసారి అయితే చూడండి కనెక్టింగ్ రాడ్ ఈ టైప్ అయితే కూసబెట్టిన తర్వాత దీనికి ఆపోజిట్ ఇంకొకటి కావాలిగా, అవి తీసుకుపోయి బయట అయితే మళ్ళీ దాని మీద పెట్టి కొట్టి మళ్ళీ సెట్ చేసేస్తారు అనమాట. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. మనకు ఏంది అంటే అది రాడ్ అనేది హార్డ్ ఉండొద్దు అనమాట. హార్డ్ ఉంటే ఏమైంది అంటే మనము బండి అనేది మళ్ళీ కిక్కు కొడితే కిక్ రాడ్ అయితే టైట్ అయిపోద్ది, ఇంజన్ అయితే పట్టుకున్నట్టు అయితే టైట్ అవుతుంది అనమాట. అందుకని ఏం చేస్తుందంటే మొత్తం సాఫ్ చేస్తుందన్నమాట. దానికి కొంచెం అరగొట్టేస్తే ఏంటంటే కొంచెం ఫ్రీ అయిపోతుంది అనమాట. మనం ఎందుకంటే కొన్ని కొత్త కనెక్టింగ్ రాడ్ వేసినప్పుడు ఏంటి అంటే ఇంజన్ టైట్గా ఉంటుంది అనమాట. కొంచెం ఫ్రీ ఉండాలి అని అంటే ఇట్లా సాఫ్ చేపిస్తే ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనం గంటలు కూలింగ్ పెట్టే అవసరం తక్కువ ఉంటుంది అనమాట. అది సాఫ్ చేయలేదనుకోండి ఎన్ని గంటలు పెట్టినా కూడా ఇంజన్ టైటే అనిపిస్తుంది అనమాట. ఫుల్ టైట్ ఉంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. బండి నడుపుతుంటే కూడా హార్డ్ పోతుంది అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకనే ఇట్లా సాఫ్ చేపిస్తే ఫ్రీ అయిపోద్ది అనమాట అంతే. ఓకేనా, ఓకే ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది. ఇవన్నీ తీసుకొని ఆయిల్ అన్నీ తీసుకొని అయితే ఆయిల్ అయితే వేసింది అనమాట మొత్తం. ఓకే, ఇది అనమాట ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇదే బేరింగ్ ఆ బుష్ అన్నీ బయట తీసుకుపోయి బయట నుంచి అయితే దీన్ని సెటప్ అయితే చేస్తాడు. ఒకసారి అయితే అది కూడా చూపిస్తాను. మొత్తం ఇట్లా ఆయిల్ అయితే వేస్తుంది చూస్తా. ఇట్లా ఆయిల్ వేసేసి కనెక్టింగ్ రాడ్ అయితే కూర్చోబెట్టేసి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే సెట్ చేస్తాను అనమాట. మొత్తం ఇట్లా మనకు బయట చేతుల మీదనే నడుస్తుంది వర్క్. మొత్తం సెట్ చేసేసిన తర్వాత మిషన్ మీద ఎక్కిస్తారు అనమాట. పర్ఫెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి అప్పుడు మాత్రం కరెక్ట్ సెట్ చేసి ఇచ్చేస్తారు అనమాట, మళ్ళీ ప్రాబ్లం రాకుండా. ఓకే, ఈ టైప్ అయితే పెట్టేసి దీన్ని ఈ టైప్ అయితే కొడతారు అనమాట. ఒకసారి చూడండి పర్ఫెక్ట్ ఎట్లా కూర్చోబెడతారు అంటే ఇట్లా కూర్చోబెడతారు. అంటే వాళ్ళ దగ్గర అన్నిటికన్నీ సౌకర్యం ఉంటుంది అనమాట. మనం ఎట్లా పని చేస్తామో వాళ్ళు కూడా అట్లే వర్క్ చేస్తారన్నమాట. వాళ్ళ వర్క్ వాళ్ళకి తెలుసు, మన వర్క్ మనకు తెలుసు అంతే. అట్లా ఓకే, ఇట్లా చెక్ చేసుకుంటారు అనమాట. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉందా లేదా, మనకి ఏమైనా పక్కకు జరుగుతుందా లేకపోతే ఏమైనా ఇబ్బంది పెడుతుందా అనేది అది మార్కింగ్ ఇచ్చుకురు ఫస్ట్. ఆ మార్కింగ్ స్ట్రేట్గా అయితే కూర్చోబెడతారు అనమాట. ఓకే, స్ట్రేట్ పర్ఫెక్ట్ ఉందా లేదా చూసుకొని పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసి దాన్ని అయితే లోపల కూర్చోబెట్టేస్తారు అనమాట. ఎందుకంటే కొంచెం ఉన్నప్పుడు లేకపోతే మళ్ళీ మిషన్లో పెట్టి మళ్ళీ తీయాల్సి వస్తుంది అనమాట. అందుకని ఫస్టే 1-2 సార్లు చెక్ చేసేసుకొని అన్నిటికన్నీ సెట్ చేసేసుకొని ఇట్లా ఈ టైప్ అయితే మొత్తం కూర్చోబెట్టేస్తారు. ఓకే, ఇట్లా కూర్చోబెడతారు అనమాట మొత్తం. ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ 2 సైడ్లో మనకు ఆ పిన్ అనేది పర్ఫెక్ట్గా దిగాలన్నమాట. ఇక్కడ అక్కడ సైడ్ సమానం దిగాలి అనమాట. ఆ పిన్నుతోటే ఉంటుంది అనమాట. మొత్తం ఆ వర్క్ మొత్తం ఆ పిన్ను లోపలనే ఉంటుంది అనమాట. అండ్ వర్క్ అనేది బాగా చేస్తారన్నమాట వర్క్ అనేది. ఎందుకంటే నేను చాలా ఏళ్ళ నుంచి అయితే పోతున్నా వీళ్ళ దగ్గరికి అయితే, ఒక దాదాపు 20 ఏళ్ళ నుంచి అయితే పోతున్నా. వర్క్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు ఎంబడే రెస్పాన్స్ అవుతారు అనమాట. మ్యాక్సిమం అయితే ప్రాబ్లం అయితే రాదు, ప్రాబ్లం వచ్చినా కూడా ఎంబడే రెస్పాన్స్ అవుతారు అనమాట. అట్లా ఎందుకంటే మనకు రెస్పాన్స్ కావాలి కదా. అట్లా ఏమైనా ప్రాబ్లం అయింది అని అంటే కూడా దానికి సొల్యూషన్ అనేది కంపల్సరీ చేస్తారనమాట. అట్లా
ఓకే, ఇప్పుడైతే కనెక్టింగ్ రాడ్ అయితే సెట్ చేసేసిండు. ఇది దీన్ని ఉండబోయి ఇప్పుడు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసేసుకొని దీన్ని ఉండబోయి ఏం చేశానంటే మిషన్కి ఎక్కిచ్చేసాను అనమాట. మిషన్కి ఎక్కిచ్చేసి దాన్ని పర్ఫెక్ట్గా అయితే చూసి పర్ఫెక్ట్గా అయ్యింది అన్న తర్వాత బేరింగ్లు అవన్నీ కొట్టేసి సెట్ చేసేస్తారు అనమాట. ఓకేనా, ఎందుకంటే దీని వర్కే ఇట్లుంటుంది అనమాట, వర్కే అట్లుంటుంది అనమాట. నువ్వు ఏ కనెక్టింగ్ రాడ్ తీసుకొచ్చేసినా కూడా ఈ టైప్ చేస్తారనమాట. చూడమని ఇచ్చిండు, టైటే ఉంది. ఒకసారి అయితే నేను చెక్ చేసిన టైటే ఉందనమాట. ఓకే, ఫుల్ టైట్ అయితే ఉంది. ఒకటికి 2 సార్లు మనం చెక్ చేసుకోవాలి. ఇది కాదు మనం చెక్ చేసింది, మిషన్ మీద చెక్ చేస్తాం మేడం. మిషన్ మీద పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేసి చూసి ఇచ్చేస్తారనమాట. అట్లా చూసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అయితే అర్థమైపోద్ది అనమాట దీని వర్క్ అనేది. ఓకే, ఇప్పుడైతే మిషన్కి అయితే ఎక్కిచ్చేసి దీని అయితే పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది 1-2 సార్లు అయితే చూసుకుంటారు అనమాట. అంటే మెయిన్గా స్ట్రేట్గా ఉందా లేదా, ఏమైనా క్రాస్ అవుతుందా, ఏమన్నా ఇబ్బంది పెడుతుందా అనేది అట్లా చూసుకుంటారు అనమాట. మెయిన్గా దాన్ని పర్ఫెక్ట్గా ఉందా లేదా, స్ట్రేట్గా తిరుగుతలేదా అని ఇట్లా దాన్ని ఏమైనా బెండ్ ఉందా ఏంది ఏం కథ అనేది 1-2 సార్లు అయితే చెక్ చేసుకుంటారు అనమాట. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా కూడా బండి అనేది ఇంజన్ లోపల రాస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. అందుకే 1-2 సార్లు అయితే వాళ్ళు చెక్ చేసేసుకొని మొత్తం సెటప్ అయితే ఈ టైప్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే మీకు లైట్ మిషన్ కాడ ఏ విధంగా వర్క్ జరుగుతుంది అనేది ఎప్పుడు చూపించలేదు కదా, ఈ టైప్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మొత్తం అయితే సెట్ చేసేసింది. ఇప్పుడైతే బేరింగ్లు అయితే తీస్తున్నాం. ఈ బేరింగ్లు చూసుకోవచ్చు, 2 బేరింగ్లు అనమాట, ఇంజన్ బేరింగ్లు. ఆ 2 బేరింగ్లు అయితే కొత్త వేసేస్తున్నాయి అనమాట. కంపల్సరిగా మీరు ఎప్పుడు ఇంజన్ చేయించినా కూడా ఇంజన్ బేరింగ్లు అయితే 100% చేంజ్ చేయండి. గేర్ బాక్స్ బేరింగ్స్ ఉంటాయి కదా, చెంబర్ లోపల బేరింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ చేంజ్ చేయండి. బండి ఎట్లా అంటే అట్లా సూపర్ సెట్ అయ్యిద్ది. మీరు అన్నీ ఒరిజినల్ వేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఓకేనా, ఇప్పుడు బేరింగ్లు అయితే కొట్టేస్తుండు. బేరింగ్లు కొట్టేసిన తర్వాత చూడండి, నేను మొత్తం సెటప్ అయితే ఏ టైప్ అయితే చేస్తున్నా అనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నా. అంటే మిషన్ కాడ ఎట్లా నడుస్తుంది వర్క్ అనేది మీకు క్లియర్గా అయితే చూపించేస్తున్నా. ఓకే, ఈ టైప్ అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఇట్లా మనం మన వర్క్ మనకు తెలుసు, వాళ్ళ వర్క్ వాళ్ళకి తెలుసు, ఇదైతే గ్యారంటీ. ఓకే, ఇది మొత్తం సెటప్ చేసేసిన తర్వాత మనకు మెయిన్ ఏంది అని అంటే ఏ మాత్రం తేడా రాకుండా చేసిడేమన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే ఈ పిన్ను పెట్టేసి దీన్ని అయితే కొట్టేస్తుంది చూసిరా, అది మనకు టైమింగ్ చేయను గేర్ అనమాట అది. ఓకే, దాన్ని సెట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మిషన్కి పెట్టేస్తారు అనమాట. మొత్తం సెటప్ అయితే అయిపోయింది. మళ్ళీ మిషన్కి అయితే పెట్టేసి మళ్ళీ చెక్ చేసుకుంటారు అనమాట. మళ్ళీ ఏమైనా తేడా అయిందా ఏంది ఏం కథ అనేది వేసి మళ్ళీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అని అంటేనే మన చేతికి ఇచ్చేస్తారు అనమాట. అంతేగా ఏమన్నా తేడా ఉంది అని అంటే మళ్ళీ చేంజ్ చేసేసి మళ్ళీ సెటప్ చేసి ఇచ్చేస్తారు అనమాట. ఇది ఇట్లా నడుస్తుంది అనమాట. ప్రతిదీ చెకప్ చేసుకుంటారు అనమాట బాగా మిషన్ మీద పెట్టి. పర్ఫెక్ట్ ఉందా లేదా, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ థ్రెడ్డింగ్స్ ఉంటాయి కదా పక్కల మనకు ఆయిల్ బోల్ట్ మ్యాగ్నెట్ సైడ్ బోల్ట్ అయినా క్లచ్ సైడ్ దీనికి బిగినికి ఉన్న బోల్ట్ ఏమైనా థ్రెడ్డింగ్ ఉన్నా కూడా వాళ్ళు ఎంబడే థ్రెడ్డింగ్ అయితే వేస్తారనమాట. థ్రెడ్డింగ్ కూడా చెక్ చేసేసుకుంటారు వాళ్ళే. 2 సైడ్లు తిప్పేసి థ్రెడ్డింగ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎక్కిచ్చేసి వాళ్ళే తిప్పేస్తారనమాట. మొత్తం ఏమైనా మనం కొడుతుంటే కూడా ఏమైనా స్లిప్ అయిపోయినట్టు ఉంటే వాళ్ళు చెక్ చేసుకుంటారు, అవన్నీ చెక్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను కనెక్టింగ్ రాడ్ అయితే చెక్ చేస్తున్నా. కనెక్టింగ్ రాడ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇప్పుడు మిషన్ మీద పెట్టారు కాబట్టి ఏం మాత్రం కదులుతలేరు, మీరు బాగా గమనిస్తే అయితే. ఓకేనా, వీడికి వర్క్ మొత్తం అయిపోయినట్టు అనమాట. ఈ బిగిన్ వర్క్ మొత్తం అయిపోయినట్టే అనమాట. మనం ఇది తీసుకుపోయి డీజిల్ తోటి మంచిగా నీట్గా అన్ని సామాన్లు కడుక్కొని మళ్ళీ మనం ఫిట్ చేయాలన్నమాట. ఇంతే, వర్క్ మొత్తం ఇట్లే నడుస్తుంది అనమాట. ఓకే, కనెక్టింగ్ రాడ్ అయితే కొత్తది పడ్డది. ఓకే, వీడికి కంప్లీటెడ్ లైట్ మిషన్ షాప్ కాడికి అయితే మీరు ఆయన చెక్ చేసుకునేది మీకు చూపిస్తున్నా చూడండి. 1-2 సార్లు అయితే ఇట్లా చెక్ చేసుకుంటారు అనమాట, చూసుకోవచ్చు. ఎందుకంటే వర్క్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. వర్క్ ఎట్లా నడుస్తుంది ఏం కథ అనేది. ఎందుకంటే మనల్ని నమ్మి కస్టమర్ వచ్చినప్పుడు మనం దగ్గరుండి చేపించి కస్టమర్కి అంతే పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇచ్చినాం అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అయితే రాదనమాట. అట్లా అందుకనే 1-2 సార్లు అయితే దగ్గరుండి చూపిస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది, మనకు కంప్లీట్ అయితే అయిపోయింది. దీని వర్క్ మొత్తం అయిపోయింది, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఆయన ఒక్కటికి మెల్లగా తిప్పి ఊటకి తిప్పి అన్నీ తిప్పి చూస్తుండు. అంత అయితే అయిపోయింది. నేనైతే షాప్ కాడ తీసుకొచ్చి అయితే మొత్తం చూడండి, సామాన్ కూడా చూడండి, మొత్తం ఒరిజినల్ అయితే వేస్తున్న సామాన్ అయితే. ఒకసారి అయితే మీరు సామాన్ చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. మొత్తం ఒరిజినల్ అయితే వాడుతున్నాం. స్ప్లెండర్ ప్లస్ కాబట్టి అన్ని సామాన్లు అయితే ఉన్నాయి. గేర్ రాడ్ కాడికి అయితే ఉన్నాయి కొత్తవి. ఓకే, ఒకసారి మీకు ఈ ఇంజిన్ సామాన్ కూడా చూపిస్తాం మీకు. ఓకేనా, పిస్టింగ్ కాడికి మనం అన్నీ చేంజ్ చేస్తున్నాం. ఫుల్ ఇంజన్ బండి, కాకపోతే మీకు నేను షార్ట్కట్లో అదొక్కటే చూపించిన అనమాట. ఇది ఒక్కటే రిపేరింగ్ అయితే జరిగిందనమాట. చూసుకోవచ్చు అప్పటికిప్పటికి ఎంత తేడా అయిందనేది. ఇక్కడ సైడ్ బేరింగు, ఈ కనెక్టింగ్ రాడ్, ఇవన్నీ ఈ టైప్ అయితే మిషన్ కాడ అయితే రిపేరింగ్ అయితే జరుగుతాయి అనమాట.
ఎప్పుడైనా కానీ ఏ బండి అయినా పర్వాలేదు, ఆ విధంగానే జరుగుతుంది అనమాట వర్క్ మొత్తము. ఇప్పుడైతే మనకి ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మళ్ళీ కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే అది రాడు చూసిరుగా ఎంత అరిగిపోయింది అనేది, ఆ సౌండ్ అయితే మళ్ళీ రాదనమాట. చూసుకోవచ్చు ఇట్లా చాలా టైట్ ఉందన్నమాట. ఇట్లా నేను చేతితో ఊపినా కూడా మొత్తం ఊగుతుంది అనమాట. అంతకుముందుకేమో చాలా ప్లే ఉండే, అంటే చాలా ప్లే ఉంది అనమాట. అట్లా ప్లే ఉంటే ఏమైంది అంటే ఇంజన్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను తీసుకొచ్చిన సామాన్ కన్నా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. గుండెకాయ లెక్క అనమాట. తీసుకొచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకొస్తాం అనమాట. అడ్డగోలి అన్ని సామాన్లు వేస్తే ఏమైంది అంటే మన బెండ్ అయిపోతుంది అనమాట. కింద కూడా పడేది అనమాట. బై మిస్టేక్ చేతి కింద పడ్డా కూడా అది మళ్ళీ బెండ్ అయిపోనికి అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. అదైతే ఓకే. ఎడ్డు లోపల వాల్స్, ఇది పిస్టింగ్ అనమాట. పిస్టింగ్ ఇవన్నీ కొత్తవి. కటింగ్ అయింది, బోర్ అయితే కటింగ్ అయిపోయింది. మొత్తం ఓవరాల్గా సామాన్ మొత్తం ఇవే అనమాట. ఇంజన్ సామాన్ కానీ ఈ సామాన్ కానీ అన్నీ ఇవే అనమాట. నేను ఫిట్టింగ్ చేసేటప్పుడు మీకు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను. మొత్తము అంటే అన్నీ చూపాను, మొత్తం షార్ట్కట్లో చూపించేస్తున్నా, ఓకేనా. బండి స్టార్ట్ అయినాక వీటికి వీడియో లెంత్ చాలా పెద్దగా అయిపోయింది. మొత్తం ఫిట్ చేసేసిన తర్వాత మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తా, ఓకేనా. ఇప్పుడైతే ఇంజన్ అయితే ఎక్కిచ్చేస్తాం, ఓకేనా. ఇప్పుడైతే ఇంజన్ అయితే ఎక్కిచ్చేస్తున్నా. మొత్తం చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంజన్కి అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఒకసారి అయితే చూసుకోండి ఎంత స్పీడ్ తిరుగుతుంది, ఎంత ఫ్రీగా తిరుగుతుంది చూడండి. చాలా అంటే చాలా ఫ్రీగా తిరుగుతుంది అనమాట. బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఓకే. ఇప్పటికి బిగిన్ అయితే మొత్తం పెట్టేసి గీర్లు అన్నీ కూర్చోబెట్టేసిన, ఓకే. ఇప్పుడు చూసుకోవచ్చు కనెక్టింగ్ రాడ్ అనేది ప్లే ఏమైనా ఉందేమనేది ఏమీ లేదనమాట. చాలా టైట్గా ఉంది, ఓకేనా. మొత్తం ఇంజన్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మీకు ఓవరాల్గా ఇంజన్ ఎక్కించే ముందర మీకు చూపిస్తాను నేను, ఓకేనా. ఇప్పుడు చూసుకోవచ్చు 2 సైడ్ అయితే చూసుకోండి మీరు, ఎందుకంటే మొత్తం అదే మనం ఫిట్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే మీకు కూడా తెలవాలని చెప్పేసి అయితే చూపిస్తున్నా, ఓకేనా. మొత్తం బేరింగ్ల కాడికించి అన్నీ చేంజ్ చేయండి. మళ్ళీ చేయము కదా ఇంజను. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా అనేది 1-2 సార్లు చెక్ చేసుకొని చేయాలన్నమాట. ఎందుకంటే 1-2 రోజులు పెట్టుకో బండి, కాకపోతే కస్టమర్కి బండి ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా ఇవ్వాలన్నమాట. మనం నమ్మి వచ్చినప్పుడు అంతే నమ్మకంగా ఇవ్వడానికి అయితే ట్రై చేయాలి, ఓకేనా. ఓకే. ఇప్పుడైతే ఇంజన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. బండి అయితే ఇది స్పెండర్ ప్లస్ బండి మొత్తం అయిపోయింది. ఇంజన్ గడ్డ మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మీకు బయట నుంచి అయితే చూపిస్తాను బండి ఇది అని చెప్పేసి. లోపలైతే ఫిట్టింగ్ అయిపోయింది, మీకు అది కూడా చూపిస్తాను నేను. లోపల ఫిట్టింగ్ మొత్తం జరిగిందనమాట. ఇప్పటి వరకు అయితే ఫిట్ అయితే చేసిన బండి అయితే ఇదనమాట. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, చైన్ కిట్ అవి ఇవి చేంజ్ చేసి ఉంది. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బండికి. అవన్నీ అయితే ఈ బండి ఇంజన్ అయిపోయిన తర్వాత మొత్తం అయితే చేయాలి. ఇక్కడ చూసి అయితే ఇంజన్ గడ్డ మొత్తం ఫిట్ చేసి పక్కకి పెట్టేసిన. ఇప్పుడైతే ఇంజన్ అయితే బండికి ఎక్కియాలి. బండికి ఎక్కిచ్చేసిన తర్వాత ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేసి ఫైనల్గా మీకు ఎట్లయింది అనేది మీకు లాస్ట్లో అయితే చూపిస్తా. మొత్తం అయిపోయింది, ఇంజన్ మొత్తం అయిపోయింది. చూసుకోవచ్చు మొత్తం ఓవరాల్గా మొత్తం ఎక్కిచ్చేసేసిన. ఇంజన్ మొత్తం మీరు చూసిన ఏ సామాన్ కానీ ఏం లేదు, ఖాళీ ఇంజన్ ఎక్కిచ్చే బోల్టాలు మాత్రమే ఉన్నాయన్నమాట. మిగతా సామాన్ మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది, కంప్లీట్ అనమాట. ఇంజన్ మొత్తం ఇక డైరెక్ట్ మనం ఎక్కిచ్చేసి బండి స్టార్ట్ చేసేదే ఉంటుంది అనమాట, వేరేది ఏం లేదు. మీకు లాస్ట్లో అయితే చూపిస్తా, ఓకేనా. ఓకే, బండి అయితే స్టార్ట్ ఉంది. స్టార్ట్ చేసి పెట్టిన పొద్దుగాల నుంచి స్టార్ట్ చేసి పెట్టిన కూలింగ్ కోసం అని. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోద్ది. సౌండ్ వినండి మెయిన్గా. లైట్గా వాల్ సౌండ్ వస్తుంది, టిక్ 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 అని. దాని గురించి అయితే టెన్షన్ పడకండి. మెయిన్ ఆ ఫస్ట్ వచ్చే సౌండ్ వస్తుందేమో చూడండి. మనకు వాల్స్ లూజ్ ఉన్నందుకు ఈ సౌండ్ అయితే వస్తుందన్నమాట. వాల్స్ అయితే లూజ్ ఉన్నాయి, హెడ్ లోపల వాల్స్ లూజ్ ఉన్నాయి. లైట్గా టైమింగ్ చైన్ కూడా లూజ్ పెట్టింది అనమాట. టైమింగ్ చైన్ కూడా కొంచెం లూజ్ ఉంది, ఓకేనా. ఎందుకంటే బండి అయితే రన్నింగ్ నడుస్తూ ఉంది అనమాట, గంట సేపటి నుంచి నడుస్తూ ఉంది. అందుకనే కొంచెం టైమింగ్ చైన్ అనేది కొంచెం లూజ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ సెట్ అయిపోద్ది. స్ప్రింగ్ ఉంటుంది కింద, స్ప్రింగ్ అనేది కొంచెం హార్డ్ పైకి గుంజేసేస్తే సెట్ అయిపోతుంది, ప్రాబ్లం అయితే సెట్ అయిపోతుంది. కాకపోతే మీకు ఫస్ట్ వచ్చే సౌండ్ వస్తుందా వస్తలేదు అనేది చూసుకోండి ఒకసారి. అయితే లైట్గా అయితే వాల్స్ అయితే లూజ్ పెడతాం అనమాట. ఆ టిక్ టిక్ అనే సౌండ్ అయితే వదిలేసి ఫస్ట్ మనకు కర్ర అని సౌండ్ వచ్చింది కదా, ఆ సౌండ్ వస్తుందేమో చూడండి. మెయిన్ ఇంపార్టెంట్ అది. ఆ సౌండ్ వస్తుందేమో చూడండి ఒకసారి అయితే క్లియర్గా అయితే. ఓకే, మీకైతే బండి సౌండ్ అయితే వినబడ్డది కదా. బండి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. కాకపోతే ఏంటి అంటే వాల్స్ లూజ్ ఉంటాయి అనమాట. వాల్స్
లైట్గా టైమింగ్ చైన్ అయితే లూజ్ ఉంది. ఓకేనా, అవి 100% సెట్ అయిపోద్ది. బండి 2 గంటల నుంచి కూలింగ్ నడుస్తుంది కాబట్టి, 2 గంటల నుంచి నడుస్తుంది కాబట్టి అట్లే సౌండ్ వస్తుంది, ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది అనమాట. ఓకేనా, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది, ఏమనిపించింది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తే ఫ్రెండ్స్ ఉంటా. బాయ్ బాయ్.